బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ మంత్రులు నిన్నే ఢిల్లీ వెళ్లారు. బీసీ కోటా పెంపు జీవో ఇష్యూపై సీనియర్ అడ్వకేట్లతో చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో నెంబర్ 9పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును ఈ విచారణ తేల్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పెరిగిన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న లక్ష్యంతో తమ వాదనలు వినిపించి కేసు గెలిపించేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తుంది. ఇక ఇదే అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి చిక్కులు లేకుండా కేసును పరిష్కరించాలని, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లిందనే అంశాలను ఆధారాలతో సహా నివేదించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ టీం ఢిల్లీ వెళ్లింది. సీనియర్ న్యాయవాదులను కలిసి కేసులో వాదనల వ్యూహాలపై చర్చించారు. ఢిల్లీలోని న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లుల పెండింగ్, జీవో 9 తీసుకురావాల్సిన అవసరం, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాలతోనే బీసీ రిజర్వేషన్లను పెంచుతూ గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందులో ప్రత్యేకంగా ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలిపింది. ఈ అంశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించనుంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6), ఆర్టికల్ 243(t)(6) 2 నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని అసెంబ్లీలకు కల్పిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకే కాకుండా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం ఈ ఆర్టికల్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిందని, వీటి ప్రకారమే జీవో ఇచ్చినట్లు ప్రభుత్వం వివరించనుంది. ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టం 285A మీద కాస్త సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేస్తూ చేసిన ఈ చట్ట సవరణ ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్లో ఉండగానే జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావచ్చా అనేది కీలకంగా మారింది. గతంలో ఇలాంటి జీవోలు ఏమైనా ఇచ్చారా, ఇస్తే ఏ రకంగా అమలు చేశారు అనేది కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. కానీ 103వ రాజ్యాంగ సవరణతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% సీలింగ్ను దాటి అమల్లో ఉంది. ఇలా సుప్రీంకోర్టు రూలింగ్ అమల్లో లేదని ప్రభుత్వం వాదించనుంది. శ్రీకృష్ణమూర్తి వర్సెస్ సుప్రీంకోర్టు లాంటి గత తీర్పుల్లో కోర్టు చెప్పిన విధంగా ప్రత్యేక సందర్భంలో ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టుకు చెప్పనుంది సర్కార్. గత ఏడాది నవంబర్లో 103,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో 2 నెలల పాటు సమగ్ర ఇంటింటి సర్వే జరిపామని, మొత్తం 1,12,15,134 కుటుంబాల నుంచి 3,54,77,554 మంది వివరాలు సేకరించినట్లుగా కోర్టుకు వివరించనుంది సర్కార్. ఒక్కో కుటుంబం నుంచి కులంతో పాటు విద్య, ఆదాయం, వృత్తి, రాజకీయ భాగస్వామ్యం లాంటి 75 కీలక అంశాలపై సమాచారం రికార్డు చేసి తెలంగాణలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో ఉన్న గ్యాప్ అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే
42% రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని వివరించనుంది. ఇది పూర్తిగా బీసీల సామాజిక రాజకీయ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న చట్టబద్ధమైన నిర్ణయమని ప్రభుత్వం గట్టిగా వాదించనుంది. ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపచేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపించారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం అవి అమలవుతున్నాయి. ఇక ఆ తరహాలోనే బీసీలకు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ జీవోపై తుది నిర్ణయం హైకోర్టు విచారణ తర్వాతే ఉంటుందని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణ చేపడుతుందా లేదా హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దానికి అనుగుణంగా విచారిస్తామని చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.